అందరికీ నమస్కారం. శ్రీమద్ భాగవతంలోని ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైన ఘట్టాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన కథను చూడబోతున్నాం. అదే తృణావర్త సంహారం. ఒకవైపు ఏమీ ఎరగని పసిబిడ్డ రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ పరమాత్మ, మరోవైపు అత్యంత క్రూరమైన భయంకరమైన రాక్షస శక్తి. అసలు ఈ రెండింటి మధ్య ఏం జరిగిందో తెలుసా? దేవుని అపారమైన శక్తిని, కరుణను కళ్లకు కట్టే ఈ అద్భుతమైన భక్తి ప్రయాణంలోకి నేరుగా అడుగుపెట్టేద్దాం రండి. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఒకసారి ఊహించుకోండి, గోకులంలో ముద్దులొలికే పసివాడైన ఆ చిన్ని కృష్ణుడు తన చిరునవ్వులతో, కేరింతలతో అందరికీ ఎంతటి ఆనందాన్ని పంచుతున్నాడో కదా. ఆ పసివాడి ఉనికి గోకులవాసులందరికీ ఒక పండుగలా మారిపోయింది. కాని సరిగ్గా అదే సమయంలో దానికి పూర్తి భిన్నంగా రాక్షస రాజైన కంసుడి పరిస్థితి ఏంతో తెలుసా? తన పెద్ద కోటలో ఉంటూ కూడా అణువణువునా భయంతో వణికిపోతున్నాడు. ఆ పసివాడి చేతిలోనే తన మరణం ఖాయం అన్న నిజం అతన్ని నిద్రపోనివ్వడం లేదు. ఒక అంతులేని అంధకారంలోకి నెట్టేసింది. మరి ఆ భయం సామాన్యమైనదా? కాదు. ఆ భయమే కంసుడిని ఎంతటి క్రూరత్వానికైనా బరితెగించేలా చేసింది. కంసుడి బుర్రలో నిరంతరం తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న: ఆ బిడ్డ ఎక్కడున్నాడు? అవును, ఈ ఒక్క ప్రశ్నే అతనికి రాత్రి పగలు నిద్రలేకుండా చేసింది. గోకులంలో ఉన్న ఆ ప్రశాంతతను ఎలాగైనా నాశనం చెయ్యాలి, ఆ పసివాడిని అంతం చెయ్యాలి అనే ఏకైక లక్ష్యంతో కంసుడు ఇంకొక భయంకరమైన కుట్రకు తెరతీశాడు. కంసుడు వేసిన ఆ చీకటి పథకంలో భాగంగా పంపించిన ఆ క్రూరమైన రాక్షసుడి పేరే తృణావర్తుడు. ఇతనేదో కత్తి, గద పట్టుకొని వచ్చే సాధారణ రాక్షసుడు కాదు సుమా. ఏకంగా ఒక భయంకరమైన సుడిగాలి రూపంలో విరుచుకుబడే వినాశకరమైన రాక్షసుడు. ప్రకృతిలో ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలా వచ్చి అసలు ఎవరికీ ఏమీ అర్థం కాకముందే సర్వనాశనం చేయడం ఇతని నైజం. అలా మృత్యువులాంటి ఆ సుడిగాలి గోకులం వైపు దూసుకురావడం మొదలైంది. ఆ తర్వాత జరిగిన దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మననం చేసుకుందాం. ఒకరోజు యశోదమ్మ ఎంతో ప్రేమగా, మురిపెంగా తన చిన్ని కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని ఆడిస్తోంది. అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని అకస్మాత్తుగా ఊహించని విధంగా ఒక భారీ గాలి, కళ్ళుకూడా తెరవలేని దుమ్ము తుఫాను ముంచుకొచ్చింది. క్షణాల్లో ఆ గోకులం మొత్తం కటిక చీకటిగా మారిపోయింది. పక్కనున్నవాళ్లు కూడా కనిపించినంతటి దట్టమైన చీకటి అది. ఆ తుఫాను రూపంలో వచ్చిందివెవరో కాదు, తృణావర్తుడు. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే తనను తాను రక్షించుకోలేని పసివాడును అనుకుని ఆ కన్నతల్లి ఒడిలోనుంచి బిడ్డను ఒక్కసారిగా లాక్కొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చేతిలో ఉన్న ప్రాణానికి ప్రాణమైన బిడ్డ అకస్మాత్తుగా మాయమయ్యేసరికి ఆ క్షణంలో యశోదమ్మ హృదయం ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో కదా. మాటల్లో చెప్పలేని ఆవేదనాది. కాని ఇక్కడే కథలో ఒక అద్భుతమైన మలుపు చోట్చేసుకుంటుంది. తృణావర్తుడు చిన్న కృష్ణుణ్ణి తీసుకుని ఆకాశంలో చాలా ఎత్తుకు ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక తన పని పూర్తయింది, కంసుడిచిన పని చేసేశాను అనుకున్నాడు. కాని అకస్మాత్తుగా ఆ పసివాడు భయంకరమైన బరువుగా మారిపోయాడు. ఎంత బరువంటే ఏకంగా ఒక పెద్ద కొండంత బరువు. ఆ రాక్షసుడు ఆ బరువును ఏమాత్రం మోయలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే ఆ చిన్ని కృష్ణుడు తన చిన్ని ముద్దులలికే చేతులతో ఆ రాక్షసుడు గొంతును గట్టిగా పట్టుకున్నాడు. తనని ఏమీ చెయ్యలేడు అనుకున్న ఆ సాధారణ పసివాడు ఇప్పుడు ఒక దివ్యమైన, తిరుగులేని అపార శక్తిగా మారిపోయాడు. ఆ భగవంతుని మాయలు, ఆ చిన్ని చేతుల బలాన్ని ఆ రాక్షసుడు తట్టుకోగలడా? అస్సలు లేదు. ఆ చిన్నారి చేతులు గొంతును అలా బిగించేసరికి తృణావర్తుడికి ఊపిరి ఆడలేదు. ఇక పైనుంచి భయంకరమైన వేగంతో భూమిమీద పడిపోయి ప్రాణాలు వదిలాడు. అంత పెద్ద శబ్దంతో ఆ రాక్షసుడు కింద పడేసరికి గోకులవాసులంతా ప్రాణాలు అరచేతులో పెట్టుకుని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ వాళ్లు చూసిన అద్భుతమేంటో తెలుసా? ఆ భయంకరమైన రాక్షసుడి దేహంపై మన కృష్ణయ్య ఎంతో సురక్షితంగా తనదైన మాయ చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ఆ దృశ్యం చూసిన వెంటనే యశోదమ్మ పొందిన ఆనందానికి, ఉపశమనానికి అవధులే లేవు. పరిగెత్తుకు వెళ్లి ఆ పరమాత్మను ఎంతో ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకుంది. ఆ కౌగిలిలో ఉన్న ప్రేమను మనం మాటల్లో వర్ణించలేము. మరి ఈ అద్భుత ఘట్టం మనకు నేర్పే అత్యంత కీలకమైన సత్యాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, దేవుణ్ణి ఎవరూ జయించలేరు. రెండవది, చెడు ఎంత బలమైనదైనా సరే, ఎంత భయంకరంగా విరుచుకుపడినా సరే, దైవశక్తి ముందు తల వంచి తీరాల్సిందే, ఓడిపోక తప్పదు. ఇక మూడవది,
అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తనను నమ్ముకున్న భక్తులను కృష్ణుడు ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడు, ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. భగవంతుడు అణువణువునా ఉండి చెడుపై ఎప్పటికీ ఆ దివ్యమైన విజయాన్ని సాధిస్తాడు అని ఈ కథ స్పష్టం చేస్తోంది. ఇక ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్నను వేసుకుందాం. మన జీవితాల్లో కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా ఊహించని దుమ్ము తుఫానులు, కష్టాలు, సవాళ్లు వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మన చుట్టూ అంతా చీకటిగా, ఏ దారి కనిపించనంత భయంకరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు భగవంతుడి రక్షణపై మనం పూర్తి నమ్మకాన్ని ఉంచగలమా? యశోదమ్మకు ఉన్నట్లుగా దైవం ఎప్పుడూ కాపాడుతుందనే దృఢమైన భక్తి, విశ్వాసాలను మనం నిలుపుకోగలమా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, కష్టాల చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే దైవకాంతి దానిని తప్పక పారద్రోలుతుంది. ఈ అద్భుతమైన నమ్మకంతో, ఆశాభావంతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.